హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మీ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇంకా పక్కనే ఉన్న హై పాయింట్స్ ఇవ్వండి. దానివల్ల నా వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి నాకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా ఇవాళ వీడియోలో అయితే గోధుమ పిండితో ఒక స్నాక్ రెసిపీ అయితే చూపిస్తానండి. గోధుమ పిండితో ఎప్పుడు స్వీట్సే కాకుండా ఇలా ఒక్కసారి హాట్ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. పిల్లల స్నాక్స్లోకైనా లేదంటే ఈవినింగ్ టైంలో టీ టైమ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయండి. ఇలా చేసి పెట్టుకున్నారంటే ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టడానికి కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట. చేసుకోవడం అయితే చాలా సింపుల్. మీరు వీడియోని చివరి వరకు చూసారంటే మీకే అర్థమైపోతుంది ఎంత సింపుల్ అనేది. క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపించేలాగా చాలా బాగుంటాయి అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా గోధుమ పిండితో స్నాక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ అయితే పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక పెద్ద ప్లేట్ కానీ ఇలాంటి బరాతం కానీ తీసుకోండి. ఇప్పుడు అందులోకి ఏదైనా ఒక కప్పుతో 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. నేనైతే రెగ్యులర్గా కొలుచుకునే కప్పుతో కాస్త నిండుగా 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ సాల్టు, అలాగే 1 స్పూన్ కారం కూడా. ఉప్పు కారాలు పూర్తిగా మీ టేస్ట్కి తగినట్లుగా ఇంకా మీరు తీసుకునే గోధుమ పిండి క్వాంటిటీని బట్టి వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు నువ్వులు కూడా వేసుకోవాలి. ఇలా నువ్వులు వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటాయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ కూడా వేసుకోండి. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల మరీ మెత్తగా లేకుండా కాస్త క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అందులోకి కొద్దిగా ఆయిల్ని బాగా వేడి చేసుకొని వేసుకోవాలి. ఆయిల్ని మనం పిండిలో వేయంగానే లైట్గా బురగలు వచ్చినట్లు రావాలన్నమాట. అలా వస్తేనే మనం చేసుకునే స్నాక్స్ అనేవి క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ పొడి పిండిని దానిపైన చల్లుకుంటూ ఆ తర్వాత మొత్తం అంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి. అలాగే 1 స్పూన్ వాము కూడా వేసుకోవాలి. నేనైతే ముందు వాము వేసుకోవడం మర్చిపోయినానండి, అందుకని ఇప్పుడు యాడ్ చేసుకున్నాను అనమాట. మీరైతే ఫస్టే 1 స్పూన్ వాము కూడా వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి మొత్తాన్ని మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. నీళ్ళనైతే ఒకటేసారి ఎక్కువగా వేసుకోకండి, లూజ్ అయిపోతుంది అనమాట. చూసుకొని కొద్దిగా వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. ఫైనల్గా పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఇలా పిండి ముద్దలాగా రెడీ అయిపోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని లూజ్గా ఉండకూడదు అనమాట. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపేసి ఇప్పుడు దానిపైన 1 స్పూన్ అంత ఆయిల్ వేసి పిండి మొత్తానికి అప్లై చేసి దానిపైన మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. పిండి చక్కగా నానుతుందన్నమాట. 15 నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి ఇలా గ్యాస్ ప్లాట్ఫామ్ పైన వేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేత్తో నొక్కుకుంటూ బాగా పిసకండి. ఇలా పిండి మొత్తాన్ని బాగా సాఫ్ట్గా పిసికేసిన తర్వాత ఇప్పుడు అందులో నుంచి ఒక చిన్న బాల్ సైజుల పిండిని సపరేట్గా తీసేసుకోండి. ఇలా సపరేట్గా తీసుకున్న పిండిని అయితే రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. మరీ ఎక్కువ పిండి కాకుండా మీడియం సైజులో ఒక చిన్న బాల్ లాగా చేసేసుకొని ఇప్పుడు దానిపైన కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో మనం నార్మల్గా చపాతీని ఎలా ఒత్తుకుంటామో అలాగే ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తుకునేటప్పుడు ఆ చపాతీ పిండిని అటువైపుకు ఇటువైపుకు తిప్పుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా వచ్చేలాగా ఒత్తుకోవాలి. చూసుకుంటూ ఎక్కడ మందంగా ఉందో అటువైపు చపాతీ కర్రతో ఈవెన్గా వచ్చేలాగా ఒత్తేసుకోండి. ఇలా మీరు తీసుకునే ముద్ద క్వాంటిటీని బట్టి చపాతీ అయితే వస్తుంది అనమాట. ఇలా ఒత్తుకునే టైంలో మధ్య మధ్యలో పొడిపిండి చల్లుకుంటూ మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఇలా మీడియం సైజులో ఒత్తేసుకోండి. ఇప్పుడు కత్తి కానీ లేదంటే ఇలా పిజ్జా కట్టర్ కానీ తీసుకొని సైడ్ అంచులన్నింటినీ కూడా ఫస్ట్ కట్ చేసేయండి. ఇలా కట్ చేయడం వల్ల మనకంతా కూడా స్క్వేర్ షేప్లో వస్తుందండి. అలా కట్ చేసుకున్నామంటే మనకు బిస్కెట్ల లాగా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆ సైడ్ అంచులన్నింటినీ కూడా తీసేసేయాలి. ఇప్పుడు ఈ స్క్వేర్ షేప్లో మిగిలిపోయిన దాన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి. నేనైతే అన్ని డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోండి. ఫస్ట్ నిలువుగా ఘాట్లు పెట్టేసుకొని మళ్ళీ అడ్డంగా ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. డైమండ్ షేప్లో వస్తాయి. ఒకవేళ మీకు స్క్వేర్ షేప్లో కావాలంటే నిలువుగా అడ్డంగా చక్కగా కట్ చేసుకున్నారంటే స్క్వేర్ షేప్లో వస్తాయి అనమాట. ఇప్పుడు ఇలా చిప్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న వాటన్నింటినీ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చల్లాకతో ఒకవైపు నుంచి లేపుకుంటూ వచ్చారంటే ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా లేపేటప్పుడు అన్నీ ఒకదానికొకటి అంటుకుపోయినా కూడా మనం ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతాయి అన్నమాట. ఏం ప్రాబ్లం లేదు. సో అన్నింటినీ ఇలా చల్లాకతో తీసేసుకొని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి.
ఇలాగే మిగిలిన పిండిని కూడా చిన్న చిన్న చిప్స్ లాగా చేసుకుంటూనే స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసేయండి. ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లో బాగా వేడెక్కాలండి. ఫస్ట్ ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకోవడానికి ఫస్ట్ అందులో ఒక చిప్స్ వేసి చూసారంటే అది ఎమ్మటే పైకి వచ్చిందంటే ఆయిల్ పర్ఫెక్ట్గా వేడెక్కిపోయినట్లు. అలా ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా చిప్స్ని ఇలా చేత్తో ఆయిల్లోకి వేసుకోవాలి. ఒకవేళ మీకు చేత్తో వేసుకోవడానికి కష్టంగా అనిపిస్తే కనుక గరిటెతో వేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఆయిల్లో వేసిన తర్వాత చూస్తున్నారు కదా, వాటంతట అవే స్ప్రెడ్ అయిపోయి విడిపోతాయి. అలా అన్నీ కూడా విడిపోయిన తర్వాత ఇలా గరిటెతో రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే పైన పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల పచ్చి పచ్చిగా పిండి పిండిగా ఉంటాయండి. సో మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే గోధుమ పిండితో కారం చిప్స్ అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇలా ఆయిల్లో నుంచి బయటకు తీసిన తర్వాత ఒకసారి చేత్తో పట్టుకొని చూడండి, మీకు అప్పుడే అర్థమైపోతుంది అవి ఫ్రై అయినాయా లేదా అనేది. మెత్తగా లేకుండా గట్టిగా ఉన్నాయి అంటే కనుక చక్కగా ఫ్రై అయిపోయినట్లు అనమాట. ఆ టైంలో తీసేసుకొని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి. నెక్స్ట్ వాయ కూడా వేసుకొని ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటూ మిగిలిన పిండిని కూడా ఇలా చిప్స్ లాగా రెడీ చేసుకొని ఫ్రై చేసుకోవడమే. చాలా చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్.